నేపాల్ రాజధాని కాఠ్మండూలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఇరుక్కుపోయిన తెలుగు ప్రజల్లో మంగళగిరి ప్రాంత వాసులు కూడా ఉన్నారు. బాధితుల్లో మంగళగిరి హాస్పిటల్స్ రోడ్లో నివాసం ఉండే దంత వైద్యులు చింతక్రింది చక్రవర్తి తల్లిదండ్రులు చింతక్రింది కేంద్ర ప్రసాద్ పద్మావతిలతో పాటు మాచెర్ల హేమసుందర్రావు, మాచెర్ల వెంకట నాగకుమారి, గోలి వరదరాజు, గోలి రమాజ్యోతి, దామర్ల శివరామకృష్ణ, దామర్ల నాగలక్ష్మి ఉన్నారు. వారంతా ఎంతో ఆందోళన చెందారు. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు అప్పగించారు. వెంటనే మంత్రి లోకేష్ ఇతర మంత్రులు నిరంతర పర్యవేక్షణ జరిపి వారిని క్షేమంగా తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు. కాఠ్మండూలో చిక్కుకుపోయిన మంగళగిరి నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన 8 మందితో పాటు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మరో 2 ఉన్నారు. వారంతా క్షేమంగా ఇళ్లకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళగిరికి క్షేమంగా వచ్చిన వారిని అనేక మంది పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, టీడీపీ పట్టణాధ్యక్షుడు పడవల మహేష్, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుకొండ ధనంజయరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున శుక్రవారం సాయంత్రం హాస్పిటల్స్ రోడ్లోని నివాసంలో డాక్టర్ చింతక్రింది చక్రవర్తి తల్లిదండ్రులు చింతక్రింది కేంద్ర ప్రసాద్ పద్మావతులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రసాద్ దంపతులు ఉద్వేగానికి లోనయ్యారు. మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు తమను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఎంతో కృషి చేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాటి అల్లర్ల ఘటన, తదుపరి పరిస్థితులను, అక్కడ నుంచి స్వస్థలానికి చేరుకున్న వైనాన్ని నేతలకు వారు వివరించారు. మంగళగిరి 8 మంది మేము ఇంతకుముందు పోయిన సంవత్సరం కేదార్నాథ్ వెళ్తే ఇదే రోజున మాకు ఆయన పరిచయం కడప నుంచి, రాజంపేట నుంచి రాజు గారని, రెడ్డి రాజు, ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే మేము మంగళగిరి 8 మంది, మాచర్ల హేమ, మేము మన చిలపల్లి సినిమా లక్కాయి, ఆయన గోలు వరదరాజు, వరదరాజు 4 కుటుంబాలు బయలుదేరి వాళ్ళతో కలిసాం. కన్యాకుమారి కావేరి ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, అది ఎక్కాము. గంగా కావేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి విజయవాడ, వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు, మేము విజయవాడ ట్రైన్ లో కలిసి అందరం కలిసి కూర్చున్నాం. కలిసిపోయిన తర్వాత అలహాబాద్ వెళ్ళాం. అలహాబాద్ లో చూసుకున్న రోజు ఆ తెల్లారి నయం సారంజం చూసుకున్నాం. నయం సారంజం చూసుకున్న తర్వాత ఆ రైతు నిద్ర చేసి తెల్లారి పొద్దున్నే బయలుదేరిపోయి నేపాల్లో ఎంటర్ అయ్యాం. బార్డర్లో ఆ రైతు నిద్ర చేసి ఆ తెల్లారి పొద్దున్నే నేపాల్ బస్సే ఈ బస్సు వెళ్ళిపోయింది. బస్సు అతను కాంట్రాక్ట్ అయితే అలహాబాద్ లోనే అలహాబాద్ లోనే బస్సు వేసుకొని అందరం కలిసి వెళ్ళాము. అల్లుమిని వనం అయిన చూసుకొని ఆ రైతుకి పోఖ్రాన్ చేరుకున్నాం. పోఖ్రాన్లో నిద్ర చేసి పోఖ్రాన్ నుంచి డైరెక్ట్ మేము ఇక్కడికి వెళ్ళిపోయాం ముక్తినాథులు. ఆ రైతు ఆ సాయంత్రానికి వెళ్ళి ఆ సాయంత్రానికి వెళ్ళి దేవుడిని చూసుకొని ఆ ముక్తినాథులు అక్కడ ఒక బేస్ క్యాంప్, ఆ బేస్ క్యాంప్ లో నిద్ర చేసి మళ్ళీ అక్కడి నుంచి నిద్ర అయ్యి రిటర్న్ అయ్యి మళ్ళీ కాఠ్మండు వచ్చాం. కాఠ్మండు వచ్చిన తర్వాత కాఠ్మండులో ఆ రైతులు ఉండి నిద్ర చేసి చీకటితో కాఠ్మండులో గుళ్ళు చూసి అది అయ్యింది. మన దేవాలయాలు, ఆ 2 దేవాలయాలు చూసుకొని కొద్దిగా అలదడ బయలుదేరిందని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోతాం, మనం ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మంచిది కాదనుకొని బయలుదేరాం. రాత్రి 10:30కి వేరే మన హోటల్ పక్కన 3 బస్సులు ఉండే వాళ్ళు మేము కలిసి బయలుదేరిన అరగంటకి అటాక్ చేశారు. అటాక్ చేయడం మామూలు అటాక్ కాదు, అది భయభ్రాంతులు కూడుకున్నది. లెఫ్ట్ సైడ్ డ్రైవర్ వెళ్తున్నాడు కదా, మేము లెఫ్ట్ సైడ్ కూర్చున్నాము. ఏసీ బస్సు కదా, పెద్ద పెద్ద అద్దాలు, రాళ్ళు ఇంత రాళ్ళతో కొట్టారు. ఎంత ముందు బాధారు డోర్లో ఎన్ని, ఆ డోర్ తీపినాడు కండక్టర్, డోర్ తీపదేళ్ళకి రాళ్లతో బాధిపారు. అందరు ఇక అట్టాలు పెట్టుకొని కూర్చో ధన చేయరా మనోడు రా కూర్చోండి. అది జరిగిన తర్వాత ఇక ఒక్కమాలే బాంబ్ అటాక్ లాగా జరిగింది. సినిమాలు చూసిన ఇన్సిడెంట్ ఇకనేం లేదు. అది మాకు జరిగింది. ఒక మాలి జరిగింది కదా, ఎంత 6 నిమిషంలోనే మొత్తం ఒకే మాలి 6 నిమిషంలోనే 10 డోర్లు పగిలిపోయింది. 6 నిమిషంలోనే ఇంతలా రాళ్ళురా,
దొరికితే లాక్కెళ్ళే వాళ్ళు ఏం జరిగేది తెలియదు మనకి. వాళ్ళు వస్తువుల కోసం వచ్చారు, ఏమైనా చేయడానికి వచ్చారో అర్థం కాలేదు మనకి. ఆ డోర్ తీయలేదు, అలా డోర్ దిగిపోతే పగల కొట్టారు. ఏమంటే ఇట్లా కొనుక్కొని అన్ని అడ్డం పెట్టుకున్నాం, బ్యాగ్లో ఎవరికైనా అడ్డం పెట్టుకొని మధ్యలో సందు ఉంటుందిగా, ఆ సందులో అందరూ కూలబడ్డారు నాటిలో సేవ్గా ఉంటామని చెప్పి. ఈయన మన కాంట్రాక్టర్ ఈయన ఏమంటే ఫోన్ చేసి హోటల్కి, ఏమంటే ఇట్లా జరిగింది, మీ హోటల్కి వచ్చేస్తామంటే ఏమంటే హోటల్ ఓనర్ డోర్ తెచ్చిచ్చాడు. ఎంత వచ్చిన 5 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోయాం మొత్తం. ఆ హోటల్ వెళ్ళిపోయి ఈయన ఆ లైట్ ఆర్పేసేసి ముందు మీరు లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం జనాభా కూడా 10 నిమిషాలు లోపలికి వెళ్ళిపోయారు మొత్తం. వెళ్ళిపోయిన తర్వాత షట్టర్లు వేసి బ్లాక్ చేసి పారు ఇక్కడ మొత్తం. లైటింగ్ ఏం లేకుండా, లైటింగ్ ఏం లేదు. లైటింగ్ లేకపోయేసరికి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పత్తోళ్ళకి వణుకుడే కదా, ఇక ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రైతే నిద్రపోయాయి నెట్టాగొట్ట. నిద్రపోయిన తర్వాత పొద్దునే లేచిన తర్వాత ఆ అమ్మాయి ఉంది కదా, నాగలక్ష్మి ఉంది కదా, ఏందమ్మా ఏంది మరి ఏం చేద్దామా అంటే వచ్చింది. ఏం చేద్దామా అంటే మన విషయం మన వాళ్ళు తెలియపరచాలి కదా, తెలియపరచకపోతే ఎట్లా అంటే అన్నయ్యకి ఫోన్ చేయి, తమ్ముడికి ఫోన్ చేయి. అప్పుడు మనమేమో లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడలేం కదా, వారు ఎవరో ద్వారా మాట్లాడింది కదా, తమ్ముడితో ఫోన్ చేయి అని అంటే ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఎవరే పని చేయట్లేదు, ఇద్దరే పని చేస్తున్నాయి. రోమింగ్ ఉన్నా పని చేయలేదు. వెళ్ళిన తర్వాత చెప్తాడు, చెప్తే ఎమ్మటే అరగంట వెళ్తా అని చెప్పి లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్తో కాన్ఫరెన్స్ పెట్టించాడు. 8 మంది మాట్లాడిన తర్వాత ఇబ్బంది లేదులే, మేము చూస్తున్నాము, అదే బయటికి మాత్రం రాబాకండి అని చెప్పాడు. మీకు ఫుడ్ ఇన్ఫర్మేషన్ అవసరమా అన్నాడు. ఫుడ్ అవసరం లేదులే, శుభ్రంగా చూస్తున్నాడు అతను, నెంబర్ 1 వండి పెడుతున్నాడు. విమానాశ్రయానికి ఎంత దూరం అడిగాడు. విమానాశ్రయం 2.3 కిలోమీటర్ లోపు ఉంటుందని చెప్పాడు. సరే సరే మీరు ఉండండి, మీ వివరాలు మేము చూస్తానని చెప్పి ఈయన భరోసా ఇచ్చాడు. దాంతో మన వాళ్ళందరూ ఊపి పిలుచుకున్నారు. ఒక రకమైన ఇబ్బంది ఉండదు కదా, చెప్పిన మామూలు కాదు కదా, అందులో డైరెక్ట్ గా మాట్లాడారు. మాట్లాడేదానికి భరోసా లభించిందని చెప్పి ఎవరికాలు కామ్గా ఇక 3 వంతులు శాంతపడ్డారు. శాంతపడ్డ తర్వాత మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వీడియోలో మాట్లాడారు. అమ్మ మిమ్మల్ని అందరూ రెడీ చేసాము, రేపు పొద్దున్న ఫ్లైట్ పెట్టేస్తున్నాము, అందరూ రెడీ కూడా అని చెప్పారు. పొద్దున్న 8 9 విమానాశ్రయానికి వచ్చాము. 9 విమానాశ్రయానికి వెళ్ళిపోయాం. ఈయన ముద్రలో ఎన్ని గోళ ఉంటది కదా, ఆ ముద్రల దగ్గర మనకు పాస్పోర్ట్లు ఎవరికి లేవు కదా. పాస్పోర్ట్ లేకపోతే ఏం చేశారంటే ఆధార్ కార్డుతో ఎంటర్ చేయమని చెప్పి ఇమిగ్రేషన్ వాళ్ళకి పంపించారు. పంపితే అందరూ ఆధార్ కార్డు 140 మంది, ఒకళ్ళే ఇద్దరు. అయితే ఏంటంటే మా 40 తప్ప ఆ తక్కిన విశాఖపట్నం వాసులు వాళ్ళందరికీ ఏదో రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఏది కొద్దిగా లాక్కెళ్తామో, వస్తువులు దొంగలించడమో, మొత్తం మీద మేమే శుభ్రంగా వెళ్ళింది, ఏ రకమైన ఇబ్బంది లేక. అయితే ఈ దాడి జరిగినప్పుడు ఆందోళన గురైంది తప్ప తక్కినదంతా మాకు అనేక రకమైన ఇబ్బంది, ఫుడ్ కానీ గిడ్డు కానీ ప్రశాంతంగా జరిగిపోయింది. ఆయన తెల్లారి 9 బస్సు ఎక్కాము, విమానాశ్రయానికి వెళ్ళిపోయాము, లోపల కూర్చున్నాయి. అంతే కూర్చొని పరిశ్రమ జరిగిన తర్వాత ఇక బస్సు ఎక్కాము. లోపల రాగానే విశాఖపట్నం దగ్గర రాగా మన వాళ్ళు బండి పెట్టేశారు. ఈయన ఉండరు పల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఉండి హ్యాపీ చెప్పి ఎస్ఐ అని అప్పచెప్పారు మాకు. ఆయనే అందరిని మాట్లాడి బస్సు ఎక్కించారు. మీ బండి వస్తే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆయన స్నాక్స్ అవి ఇచ్చి డ్రింక్స్ ప్యాక్ చేసి పొట్లాలు ఇచ్చారు. ఆ తర్వాత భోజనం కూడా పార్సిల్ చేసి ఇచ్చేసారు. 13 మంది ఎక్కాము మొత్తం. మేము ఎర్రపాలెం దిగారు, రాజమండ్రి అమ్మాయి వాళ్ళ మధ్యలో దింపుకొని వచ్చేసాను. దింపుకొని ఇక్కడ మంగళగిరి వచ్చిన తర్వాత సీను ఎదురు వచ్చాడు 4ంటికల్లా. ఎదురు వచ్చి చూసి మాట్లాడి వాళ్ళ అక్కయ్య ఆయన తీసుకెళ్ళాడు. ఇక మేమేమైనా గోలోండి ఏమాగా కొట్టి దగ్గర మీ ఇంటికి వచ్చి ఇంటి ముందు దిగాము. నేను అబ్బాయి పొలం పంపిస్తాను. మన తృప్తి కోసం ఉండాలి మనకు కూడా. అదే అది నిన్న ఉదయానికి కూర్చోరాముడు కూర్చో. నిన్న ఉదయం తెలుసా, నిన్నేగా, నిన్న ఉదయమేగా, నేను ఉదయం ఫ్లైట్ ఎక్కాం. నా సాయంత్రం 4ంటికి. లోకేష్ గారికి ఇప్పుడు మొన్న తెలుసు, మొన్న ఉదయం చెప్పాం. చెప్పాము. అది చెబితే మన మంగళగిరి ఆందోళన గురవుతారు, ఏం జరిగిపోయింది అనుకుంటారని ఆగాము. తప్పదు, చెప్పాలి కదా, చెప్పొద్దు ఎట్లా తెలుస్తుంది మనకు. రక్షణ ఎవరిస్తారు, ఎవరో కదా. మనం ఎవరు పవర్ లో ఉన్నాం కదా, ఇక్కడ పవర్ లో ఉన్నప్పుడు మనం పొందాలి కదా, పొందపోతే ఎట్లా చెప్పి ఫోన్ చేసి చెప్పాను. ఎంత అరగంటలోనే మళ్ళీ ఏమంటే లోకేష్ మాట్లాడాడు. ఆంధ్ర నుంచి ఎంతమంది వెళ్ళారు మొత్తం? ఇప్పుడు మా బస్సు మొత్తం 48 మంది, మిగతా వాళ్ళు 240 మంది వచ్చారు కదా. మా ఫ్లైట్ లో 140 మంది వచ్చారు. 190 మంది ఎంతమంది మొత్తం విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, వాళ్ళంతా
సరే ఏదైనా కానీ వివిధ ప్రాంతాల వాళ్ళు 200 ఆ మొత్తాన్ని ఏకం చేశారు. అంటే మీకు వీళ్ళకి సెల్ నెంబర్ ఇచ్చాడు కదా, అదే అదే ఆ నెంబర్ ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి కాంటాక్ట్ చేసిన నెంబర్కి, ఆ నెంబర్కి వివరాలు పంపిస్తారు అంతా. ఈ 250 వివరాలు పంపించిన వాళ్ళందరికీ మెసేజ్ పెట్టారు, ఇక మీరు పలానా సార్కి వచ్చేయండి. అదే 250 మంది మేము మా ఫ్లైట్ 140 మంది ఎక్కారు. తర్వాత చిల్లరకి 20 మంది 30 మంది అట్లా తెలుగు వాళ్ళు 250 అని మీ టోటల్ లెక్క. నాకు అది తెలియదు కదా. తెలుగు 170 140 మంది విశాఖ మంగళగిరి వాసులే అంతే. కడప ఆంధ్ర వాళ్ళు మొత్తం మన 8 మంది 11 మంది. పెరమాక అబ్బాయి అని పెరమాక వాళ్ళు 2. మనం 8 మంది. సత్యనపల్లి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అబ్బాయిని ఇక్కడ బస్ స్టాండ్ దించాము. బస్సు వాళ్ళు వేరు, అసలు ఆ గ్రూప్ వేరు, అసలు మా దాంట్లో లేరు వాళ్ళు. అలా విడిగా వాళ్ళకి అరేంజ్ చేశారు. మన మంగళగిరి కాన్ఫరెన్స్ వాళ్ళు 10 మందే ఉన్నారు. 8 మంది 10 మంది 10 మంది 10 మంది 8 మంది అని పెనుమాక ఇద్దరు. వాళ్ళు కూడా ఇట్లా లింక్ ఇచ్చారు కదా, సెల్ నెంబర్ పెట్టమని. అదేలే ఆ సెల్ నెంబర్ లింక్ చేసుకొని వాళ్ళు వచ్చి రైల్వే విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలో ఇక అంతా ఏముందని అంత గందరగోళం కదా. మొత్తం 150 మంది ఒకేసారి వచ్చేదానికి మొత్తం లేసేదానికి 3-4 గంటలు పట్టింది. ఏమైనా ఆధార్ కార్డే కదా, పాస్పోర్ట్ ఉండాలి, ఏం లేదు. ఆధార్ కార్డుతో నేపాల్కి పాస్పోర్ట్ అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, వాళ్ళు అడుగుతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఆ పాస్పోర్ట్ అనేది పంపిరు. వాళ్ళు ఏం చేశారంటే ఇండియా యూనివర్సిటీ వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాయి కదా వార్తలు, ఆధార్ కార్డుతో పంపిస్తాడని చెప్పేశారు అంతే. వాళ్ళు ఏమైనా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనే ఇవ్వమంటున్నారు, 2 కలిపి చేస్తామని. ఏమి లేవయ్యా, ఆధార్ కార్డు మీరు కనుక్కోండి, వాళ్ళు చెబుతారని చెప్పి చెబుతారు. వాళ్ళే కనుక్కొని మొదలైతే పంపించారు. దగ్గర ముందు అక్కడే తోలేశారు ఇక జనాలు మొత్తాన్ని. మొన్న మధ్యాహ్నం దాకా కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, ఆఫీస్లో ఉన్నాము. ఉండి ఇంటికి వెళ్ళాక ఈ విషయం తెలిసింది. వెంటనే లోకేష్ గారికి మెసేజ్ పంపించడం జరిగింది. లోకేష్ గారు వెంటనే స్పందించి మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగువారు దాదాపు 144 మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నారు. వారిని ఏదో విధంగా మళ్ళీ వారి స్వస్థలాలకి చేర్చాలనే ఆలోచనతో ఆయన మళ్ళీ వెంటనే అంటే అనంతపురంలో బహిరంగ సభ ఉండా కూడా ఆ బహిరంగ సభని రద్దు చేసుకొని ఈ యొక్క వీళ్ళని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ ఇళ్ళకి క్షేమంగా చేర్చాలనే ఉద్దేశంతో ఆయన పర్టికులర్గా మానిటరింగ్ చేసుకుంటూ 10 నిమిషాలకు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఇక్కడ ఆ ప్రాంతంలో చిక్కుకున్న ప్రతి వారితో కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఇక్కడ ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుంటూ తెలుగువారిని క్షేమంగా ఈ ప్రాంతానికి వాళ్ళ ఇళ్ళకి చేర్చాలనే దృఢ నిశ్చయంతో ఆయన బోర్డు కూడా మరి ఆయన మానిటరింగ్ చేయటం చాలా సంతోషదగ్గ విషయం. మరి ఇదే విధంగా మరి అనేక అంతకుముందు కూడా వేరే ప్రాంతాల్లో కూడా వేరే కారణాల వల్ల ప్రజలు వచ్చినా కానీ ఆయన ప్రతి తెలుగువారి కానీ ఇంకా ఇతర ప్రాంతాల వాళ్ళు మరి విదేశాల్లో కొంతమంది విద్యార్థులు కొంతమంది విదేశాల్లో ఇరుక్కుంటే వారిని కూడా రప్పించేదానికి ఆయన శాయశక్తుల కృషి చేయడం జరిగింది. తీసుకొచ్చాను కృషి చేయడం. మరి ఆ విధంగా కృషి చేసే నాయకుడు మన మంగళగిరి శాసనసభ్యుడు అయి ఉంటాం. మనందరికి కూడా గర్వకారణం అనేది మనం గర్వించాలి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూడా స్పందించి మరి మొన్న బహిరంగ సభలో కూడా చెప్పాడు. పర్టికులర్గా ఆదేశాలు ఇచ్చి లోకేష్ గారికి కూడా మరి అవి ఆ కార్యక్రమాలు పూర్తయిన దాకా వేరే పెట్టుకోవద్దని చెప్పి ఆయన కూడా లోకేష్ గారు కూడా చాలా మరి పగలు రేత్రి అనేది తారతమ్యాలు లేకుండా ఇక్కడ ఆంధ్రులు అందరూ కూడా ముఖ్యంగా మంగళగిరి ఆయన నియోజకవర్గం అయినట్టు మంగళగిరి ప్రాంతం వాళ్ళు దాదాపు 10 మంది వెళ్ళారని ఆయన తెలుసుకోవటం
వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చి క్షేమంగా ఉన్నదాకా ఆయన నిద్రపోలేదు. మరి ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ ఉంటారు మీ తరఫున, మా తరఫున. అవును అవును. ముఖ్యంగా మేము కూడాను మన మంగళగిరి ప్రజానాయకం మేము శుభ్రంగా రావాలని కోరుకున్నారు కాబట్టి అవునవును. అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సొంత ఊరు వెళ్ళినప్పుడు మనం అందరం అడుగుతాం కదా క్షేమంగా రావాలని, అది కూడా పనిచేస్తుంది మాకు. ఎందుకంటే అందరూ కోరికలు ఉంటేనే రిటర్న్ వచ్చేది. బాధ్యత తీసుకొని చేసే నాయకుడు కూడా కావాలి. అది అది 3 వంతులు ఉంటది. ఒక వంతు మంది కూడా అందరు రావాలని మనం కోరుకుంటాం కదా. అదే 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 అన్ని సహకారాల కలయిక కూడితేనే మనకి జరిగింది. అది ఇప్పుడు ఆయన చొరవ అనేది అది అలవాటు ఉంది ఆయనకి. ఇటువంటి జరిగినప్పుడు ప్రత్యేకంగా మనం చొరవ తీసుకోవాలని అలవాటు ఉంటుంది. దాంతో దాని మీద ఆయన బేస్ అయిపోయి ఈ పని అయ్యేదాకా ఇంకో పని పట్టుకోకూడదనే ప్రతినిధి చేసి సంకల్పం విజయవంతం చేశారు. అది మీరు ఎన్ని రోజులు అయిందండి వెళ్ళి ఊరు? మేము ఫస్ట్కి వెళ్ళామండి. అక్కడ నుండి ఒక వారం రోజులు బాగా జరిగింది. అక్కడ నుండి కొంచెం ఇబ్బంది. నేపాల్లో మీరు బస్సు మీద రాయబడినప్పుడు ఇంక మీకు డౌట్ వచ్చి భయపడిపోయాం. అసలు ఇప్పుడు కూడా ఇంకా అంతే షాక్ లో నుంచి బయటికి రాలేదు. ఇంకా లేదు, రాలేదండి. మామూలు సామాన్యమైంది కాదు, తెలియకుండా ఏది జరిగినా వేరు, తెలిసి అక్కడ ఉండిపోయాము. కాట్మాండ్లో ఆ బస్సు మీద వేసారనగానే అన్ని బస్సులు స్టాప్ చేసేసారంట కదా. ఆ ఊరు అసలు స్టార్టింగ్ అలర్ట్ అయ్యారు. ఆయన మంచిగా అలర్ట్ అవ్వడం, మనకు ముందు ఎంత ఆపద నుంచి తప్పించుకోవడానికి అవకాశం దొరికింది అనమాట. లేకుంటే మనకు తెలిసేది కాదు కదా. చిన్న ఇంటిమేషన్ తోనే లోకేష్ గారు ఇంత గొప్పగా ఆయన మొత్తం టైం మొత్తం స్పెండ్ చేసి ఏర్పాట్లు చేశారంటే మామూలు సామాన్య విషయం కాదు. ఎందుకంటే మొత్తం టెక్నాలజీని ఇక్కడే ఉండి మొత్తం ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అది సామాన్యులు ఎవరు చేయలేరు. అలాంటిది మాత్రం గట్టిగా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనల్ని ఎంతలా ముందు మంగళగిరి నియోజక ప్రజలంటేనే ఆయనకు అభిమానం అనే దానికి, గుండెల్లో ఉంటారనే దానికి నిదర్శనంగా కూడా ఇది అనిపిస్తుంది నాకైతే. కానీ చాలా భయపడ్డాను. ఆ భయంలో నుంచి రావడం అంటే చాలా ఇంకా షాక్ లాగానే ఉందండి. నిజంగా చెప్పుకుంటుంటేనే వస్తుంది మాకైతే. అది ఇంకా ఇంకా భయం పోలేదు. అది వాస్తవం. అసలు లోకేష్ గారు 2-3 రోజులు దాకా మీరు నిద్ర పట్టదండి. ఆ రోజు 3 రోజులు నిద్రపోలా. భయం వేసింది. భయం అంటే మనం ఇంటికి వెళ్ళగలుగుతామా, ఈ బస్సులోనే అయిపోతామా, రాళ్ళు తగిలి అనే భయం కలిగిందండి ముందు. ఫస్ట్ అది మెయిన్. అది బయటకు రావడం అనేది అది పెద్ద చిన్న రాళ్ళు కూడా కాదు, పెద్ద ఇటుక రాళ్ళు వేసేసారు. ఇంత ఉంది రాయి, ఇంత ఉంది. ఏం అద్దాలు ఏం పగలేదండి, మొత్తం పప్పు అయిపోయింది. మీకు ఎవరికైనా దెబ్బలు? మేము మొత్తం మా లైన్ అంతా మా అద్దమే పగల్లా, అద్దమయ్యన్ని పగిలిపోయింది. అప్పుడంతా మీకు బాగా అసలు ఇంకా అయిపోయిందిరా అన్న ఫీలింగ్ వచ్చేసి ఉంటుంది. అయిపోయింది అనుకున్నాం. లేదు ఇక ఇంకొక 4-5 రాళ్ళు వేసేస్తే ఇంక చాలా గల్లంత అయిపోయేవాళ్ళు మనుషులు. పాపం ఆయన రాజుగారు కూడా వెంటనే సిరి తీసుకున్నారు. ఆయన ఎమ్మటి వెళ్ళిపోదామని చెప్పేసి ఎమ్మటే కారు బస్ తిప్పేశారు. మళ్ళీ హోటల్ రూమ్ తీసుకెళ్ళేశారు. మేము వెళ్తానే ఉన్నాము. బస్సులో బ్యాగులు కూడా అన్ని వదిలేసేయండి, మీరు పరిగెట్టండి అని చెప్పి ఆయన. అంతే కదా, మనిషి ఉంటే చాలు కదా. బ్యాగులు వద్దు, వదిలేసేయండి అంటే వదిలేసేసాం. బ్యాగులన్నీ వదిలేసేసి పరిగెత్తేటప్పటికి ఇంకొకళ్ళు ఉండగా వాళ్ళు ఇంకా మళ్ళీ బళ్ళు వేసుకొని వచ్చేసారు. వెహికల్స్ వచ్చేసారు, నడుచు వాళ్ళు వచ్చేసారు 4. ఇక వాళ్ళు హోటల్ వాళ్ళు షట్టర్ వేసేసారు, క్లోజ్ చేశారు. అప్పుడు మీకు కొంచెం ధైర్యంగా ఉన్నామని అనిపించుంటది. ఇక క్లోజ్ చేశారు. ఇంకా ఆ టైంలో ఇంకా పర్వాలేదులే క్లోజ్ చేశారు అనుకున్నాము. మళ్ళీ హోటల్ కూడా దాడి చేస్తున్నారని చెప్పేసి అన్నాక ఇంకా భయపడిపోయాము. ఆ తర్వాత వాళ్ళ శ్రీనివాస్ గారు అక్కయ్య ఉన్నారు. తను ఏంటి అక్క ఏంటి పరిస్థితి అంటే, ఏం చేయలేమమ్మా లక్ష్మి, ఏం చేద్దాం నువ్వే ఆలోచించి అన్నాము. అన్నాక వీళ్ళందరూ మగవాళ్ళు శ్రీనివాసరావు గారికి ఫోన్ చేయండి అని లోకేష్ గారితో మాట్లాడతారని అన్నారు. సరే వెంటనే ఫోన్ చేస్తే ఆయన చర్య తీసుకున్నారు లోకేష్ గారు. తీసుకున్న తర్వాత మాకు ఇంకా ఆయన లైన్ లోకి వచ్చేసారు. గంటకే మా అందరితో మాట్లాడారు, అందరిని చూశారు. మీరు భయపడొద్దు, రావద్దు బయటికి, నేను వెహికల్ పంపిస్తున్నాను, ఆ వెహికల్ వస్తేనే మీరు రండి, లేదంటే మీరు కాలు పెట్టద్దు బయటకు అన్నారు.
ఆయన చెప్పిన విధంగానే మేము బయటకు రాలేదు. ఫుడ్ అది రాజుగారు ఆయన చూశారు, ఆయనే పెడుతున్నారు. ఆ హోటల్లో నుండి తింటున్నాము, పైన ఉంటున్నాము, భయపడుతున్నాము, ఏడ్చుకుంటున్నాము. కాంటాక్ట్ కూడా ఎవరితో ఫోన్ లో కాంటాక్ట్ ఉన్నారా మన వాళ్ళతో? లక్ష్మి శ్రీనివాస్ సిస్టర్ తో సిస్టర్ తో తనతో ఒక్క ఫోనే ఉంది. ఆ ఫోన్ లోనే మేము ఎవరితోనే మాట్లాడాలి. ఇంకా అదే రోజు సాయంత్రం పిల్లలకు చెప్పాము, ఇట్లా అయిందయ్యా చెప్తే వాళ్ళు కాస్త భయపడ్డారు. మళ్ళీ శ్రీనివాసరావు గారు మన ఇంటికి వచ్చారు, తమ్ముడు వీళ్ళందరూ, అబ్బాయి అందరూ ఇంకా మాట్లాడుకోవాలి. పునరుద్ధరణ అంటారా అలాంటిదండి మీకు? అలానే అయిపోయిందండి, మామూలు కాదు, అదే అయిపోయింది. మేము కూడా ఇక ఈ మళ్ళీ మన కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ ని, మన పిల్లలు అమెరికాలో పెద్ద బాబు అందరినీ మేము చూసుకోవేమో అని ఆశలు వదిలేసుకున్నామండి. ఈయన కూడా అదే అన్నారు, ఇక లేదు, ఇక అయిపోయింది, వాళ్ళు పెద్దగా ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు. లేదు, ఇక బస్సులోనే అయిపోయిందండి. బస్సులోనే ప్రాణాలు వదిలేసుకున్నాం అందరం. ఆ బస్సు 60 మంది ఉన్నారు, మేము 8 మంది ఉన్నాం ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళం. 60-40 మంది వాళ్ళంతా రాజంపేట, తిరుపతి అటు సైడ్ నుంచి వచ్చారు. ఏదో ఊరండి, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి ఎక్కువ మొత్తం వచ్చారు, కడప నుండి వచ్చారు. కడప నుండి వాళ్ళందరూ ఏంటంటే మన వల్ల లోకేష్ గారు వల్ల కూడా వాళ్ళు సేవ్ అయ్యారు. అది ఎవరైనా కానీ మొత్తానికి లోకేష్ గారికి అందరికి పునర్జన్మ ఒకలాగా ఉంటే లోకేష్ గారు అందరికి ఇచ్చారన్నమాట అన్నారు. ఇట్లా మీ వల్ల మేము కూడా, లోకేష్ గారి వల్ల మేము కూడా బయటపడ్డామమ్మా, లేదంటే మేము అంత అయిపోయాం అనుకున్నాం కదా, జనసంచారానికి తెలియకుండా అయిపోయేవాళ్ళు అని అన్నారు వాళ్ళే. అదైతే అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నారు లోకేష్ గారికి, బాగా చేశారు. ఫ్లైట్ ఎక్కాక కూడా ఆయన ధన్యవాదాలు చెప్పుకున్నారు, ఫ్లైట్ లో కూడా చెప్పారు. అందరూ గందరగోళం అయిపోయిందండి, అది జరిగింది. కానీ చాలా అటువంటి దాంట్లో నుంచి బయటకు వచ్చామంటే మామూలు సామాన్యమైన విషయం కాదండి. అవునవును, గాడ్ గిఫ్ట్ ఒకటి ఉంటే ఆ గాడ్ అనేది ఎవరి చేత తెపిస్తారు, మనిషి ద్వారా తెపిస్తారు, మనిషి దేవుడిగా వస్తారు అనే దానికి నిదర్శనం. అంతేనండి, అది మాత్రం చాలా నిజం. లోకేష్ గారు అందరితో మాట్లాడారు కదా, అప్పుడు మీతో ఏమన్నా మాట్లాడారా? అందరితో మాట్లాడారు, మా 8 మందితో. 8 మందితో మీరు అందరు చూసారు, ఫోటో చూసారు? అవును, ఆన్లైన్ మొత్తం లైవ్ లో చూస్తున్నారు. మీరు కంగారు పడవద్దు, మేము తీసుకొస్తాము, ఫ్లైట్ అదంతా అప్పటికి ధైర్యం వచ్చేసిందా మీకు? అప్పుడు ధైర్యంగా. ఇంకా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు భయం అనిపించలే, ఇంకా అప్పటిదాకా భయం అనిపించింది. తను చూసుకుంటున్నారని గంటకి శ్రీనివాసరావు గారు, లోకేష్ రావు గారితో మాట్లాడి మాకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఫోన్ లో మీరు అంతా చూసేది, మాట్లాడేదంతా మేము చూస్తూనే ఉన్నాం. అవునా? అందుకని ప్రతిదీ మేము చెప్పగలుగుతున్నా. మాట్లాడేటప్పుడు అమ్మ పర్లేదు, మీకు ఏమైనా ఉంది, ఫుడ్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి లోకేష్ గారు అడుగుతున్నారు కదా. అవునవును, అడుగుతున్నప్పుడు మళ్ళీ మీరు ధైర్యంగా ఉండండి, నేను చూస్తాను, మీకు స్పెషల్ గా ఫ్లైట్ అయిపిస్తాను అని కూడా చెప్తూనే ఉన్నారు. అరగంట అడిగారు. తర్వాత ఇట్లా రాజు గారిని ఆయన ఫుడ్ ఆయన ఏర్పాటు చేస్తున్నారండి, ఫుడ్ కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అన్ని అంతా బాగుందండి. కాకపోతే ఆ భయంతో మేము, భయం అనేది ఉంటదిలే, ఎందుకంటే మీరు తెలియని ప్లేస్ లో ఉన్నారు, అది వాళ్ళ భయం ఉంటది. కానీ ఆ భయం నుంచి బయటకు వచ్చేసారు. తను లోకేష్ గారు వెంటనే చర్య తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్. సామాన్య విషయం అయితే కాదు, థ్యాంక్స్ అండి. సామాన్య విషయం అయితే కాదు, కానీ అలాంటిది మామూలు సామాన్యులు ఎవరు చేయలేదు. అంత టెక్నాలజీని ఉపయోగపెట్టి నిమిషాల్లో మొత్తం చేశారంటే అసలు మామూలు విషయం. అదంతా ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారు కేవలం తీసుకున్నారు. అవునండి, మంగళగిరి వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటానన్నారు, అట్లానే గుండెల్లోనే పెట్టుకున్నారు. మళ్ళీ మేమంతా వచ్చేంత వరకు కూడా సెక్యూరిటీ అంతా బాగా, ఫుడ్ మొత్తం ఆయన ఏర్పాటు చేశారు వాళ్ళు. మనం ఏం దిగలేక, కారు ఎక్కాక కూడా దిగలేదు. ఆ వెహికల్ దిగగా, విమానం దిగగానే వాళ్ళంతా ఎస్ఐ గారు, వాళ్ళ సెక్యూరిటీ మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చేసి మీరు మంగళగిరే కదా అని చెప్పి తీసుకెళ్ళి, మీ లోకేష్ గారు అది ఇదని చెప్పారు. వెంటనే స్నాక్స్ ఇచ్చారు, వెంటనే కాఫీ ఇచ్చేసారు, అక్కడే ఇచ్చారు. మళ్ళీ వెహికల్ రెడీగా ఉందమ్మా అన్నారు. ఎక్కేసి ఇంకా కూర్చున్నాము. తర్వాత ఒక అరగంటకి ఫుడ్ బాక్స్ ఇచ్చేసారు, భోజనం అందరికి ఇచ్చేసారు.
కారులోనే తినేసాం, ఇంకా దిగల ఎవరికి వాళ్ళకి, ఇంకా కంగారుగా ఉన్నాం కదా. కొంచెం ఉంటది. ఇవాళ కూడా మీకు అంత నిద్ర పడదు దాదాపు. రేపు 2 రోజుల దాకా నేను నిజంగానా అని చెప్పేసి నన్ను ఉంటది. ఇంకా కొంచెం టెన్షన్ ఉంది. అదే ఉంటది. మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది. కొంచెం ఇంకా టెన్షన్ పోలేదు. ఉంటది. మామూలు సామాన్యమైన విషయం కాదండి. అక్కడ అంత క్లోజ్డ్ దాంట్లో ఉండిపోవడం అంటే అంతమంది, అంటే ఆ రాళ్ళు డైరెక్ట్ చూసారు కదా రాళ్ళు వేయడం. అది మనము దాడి జరుగుతుంది బస్సుల మీద అన్నది వింటూ ఉంటాం, కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఆ భయం బాధ తెలుస్తుంది. అది అదైతే వాస్తవం. అది చూసేదానికంటే మనకు తెలుస్తుంది. అదే ఏదైనా అంటారు తందాకు వస్తే కానీ తెలియదని. మా దాకా వచ్చింది కాబట్టి ఆ భయం అట్లా ఉంటదా అనేది ఈ నిన్న మాకు నిదర్శనం అయింది. నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయన్నమాట. అవునండి, అది ఉండబట్టే స్వాములు అమ్మలు అందరూ ఉండబట్టే. దైవం ఎప్పుడు మనుషు రూపంలోనే వస్తుంది అనే దానికి ఇదేనండి నిదర్శనం. లోకేష్ గారి రూపంలో మిమ్మల్ని కాపాడారు. తదుపరి గోలివారి వీధిలో నివాసం ఉండే గోలి వరదరాజు ఇంటికి వెళ్లి టీడీపీ నేతలు పరామర్శించారు. వరదరాజు కూడా నేపాల్ అల్లర్ల ఘటన నేపథ్యంలో తమకు నారా లోకేష్ గారు ఎంత అండగా ఉన్నది తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఎలా జరిగిందండి జర్నీ? మీరు కూర్చోండి. గత 4 రోజులుగా నేపాల్ ప్రభుత్వానికి అక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి ఘర్షణలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి దరిదాపుగా 214 మంది తెలుగువారు అక్కడ అల్లర్లలో చిక్కుకోవటం, ప్రాణభయంతో చాలా బిక్కుబిక్కుమంటూ ఉన్న వాళ్ళందరినీ కూడా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళందరితో వీడియో కాల్లో మాట్లాడి, మీరందరూ ధైర్యంగా ఉండాలి, మీకు ఎక్కడికెక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, త్వరలోనే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తామని చెప్పి ఆ రోజున వాళ్ళకి భరోసా కల్పించి 24 గంటలు గడిచే లోపలే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి నేపాల్లో కాఠ్మండూరు నుంచి మన విశాఖపట్నానికి తరలించడం, అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా స్వస్థలాలకి వారి స్వస్థలాలకు పంపించడం, అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గం నుంచి దరిదాపుగా 10 మంది ఈ నేపాల్ యాత్రలో ఉన్నారని చెప్పి తెలుసుకొని పెద్దలందరూ కూడా మన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య గారు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఉత్తికొండ ధనంజయ్ గారు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి గారు, తెలుగు యువత మరియు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున గారు అందరం కూడా ఈ కుటుంబాలని కలిసి అక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, నారా లోకేష్ గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించారని చెప్పి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళందరినీ కూడా ఈ రోజున పరామర్శించడం. ఇక్కడ మేము మాట్లాడిన అందరూ ప్రతి కుటుంబం కూడా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావటం, ఆ భగవంతుడు ఆశీస్సులు వారి మీద, నారా లోకేష్ గారి సహాయ సహకారాలు అందరూ అందించారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేము కాఠ్మండు తీర్థయాత్రగానే వెళ్ళాము. కాఠ్మండులో ఈ అల్లర్ల దృష్ట్యా మేము మన నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి తెలియజేశాము. వారు వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తామని మాకు ధైర్యం చెప్పి వెంటనే ఆ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నం అయ్యారు. మేము మాకు ఫ్లైట్ అరేంజ్ చేశారు కాఠ్మండు నుండి వైజాగ్ వరకు నారా లోకేష్ గారి సౌజన్యంతో. మేమందరం కలిసి ఫ్లైట్ ఎక్కి ఈ వైజాగ్ సాయంత్రం నైట్ 8:30కి చేరాము. అందరూ క్షేమంగా ఉన్నాము. ఈ విషయంలో అందరిని క్షేమంగా తీసుకురావడంలో శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. వారికి ఈ పత్రికా ముఖంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మేము ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా గౌరవ ఎంపీవి గారు శ్రీ భరత్ గారు వచ్చిన అందరిని కూడా రిసీవ్ చేసుకొని చాలా చక్కగా మాట్లాడి స్నాక్స్ ఏర్పాటు చేశారు. మరియు ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చి గౌరవంగా మమ్మల్ని మినీ బస్సులు ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఇందులో మేము చక్కగా మామూలుగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కాకుండా ఎయిర్పోర్ట్ తర్వాత నుంచి కూడా స్వస్థలానికి పంపించడానికి
తగిన ఏర్పాట్లు చేయడం చాలా హర్షణీయం. వారిని ఈ సభాముఖంగా కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంటే వరదరాజులు గారు, ఉమ్, ఇప్పుడు మీరు మంగళగిరి ప్రాంతానికి చెందిన వాసయ్యి, ఉమ్, ఇక్కడ మీతో పాటు దాదాపు 10 మంది మంగళగిరి ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అవును. అందరినీ కూడా అంటే ఆ విషయం ఏదైతే నేపాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు, హింసా పద్ధతుల్లో జరుగుతున్న తీరు టీవీలో చూసి అందరూ కూడా చాలా ఆందోళన చెందారు. అందుట్లో మరి యాత్రలకి పేరు, మరి యాత్రలతో మీరందరూ కూడా దాదాపు 200 మంది పైనే మరి ఆ యాత్రలకు వెళ్ళటం, తెలుగువారు దాదాపు 140 మందికి పైగా ఉన్నారని, 144 మంది వచ్చారు ఫ్లైట్. ఆ విషయాన్ని లోకేష్ గారికి తెలియజేయడం కోసం మరి అబ్దయ్ గారు, మన నాయకులు అందరూ కూడా వెంటనే మెసేజ్ ద్వారా తెలియజేశారు. పార్టీ ఆఫీస్ యంత్రాంగం కూడా లోకేష్ గారిని అలర్ట్ చేయడంతో లోకేష్ గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆయన సూపర్ 6 అది విజయవంతం సభ, అది అనంతపురంలో, అది బ్రహ్మాండ లక్షల మందితో కూడుకున్నటువంటి సభ అన్నమాట. ఆ సభకి బయలుదేరే టైంలో ఈ వార్త మన వాళ్ళందరూ కూడా అక్కడ చిక్కుకున్నారు అనేది ఆయన దృష్టికి వెళ్ళంగానే వెంటనే దాన్ని రద్దు చేసుకొని సంబంధిత అధికారులందరినీ కూడా మరి కూర్చోబెట్టి 48 గంటల సేపు మీకోసం ఆయన ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా మీరు ఇక్కడ చేరేంత వరకు ఆయన మామూలు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది తండ్రి నుంచి వచ్చినటువంటి ఒక సేవా దృక్పథం, అది అధికారంలో ఉండాలి. మీకు చంద్రబాబు గారు ఉదో తుఫాను విశాఖపట్నంలో జరిగినప్పుడు చూసుంటారు మీరు. ఆ తుఫాను నుంచి ప్రజలను కోలుకునేంత వరకు కూడా ఆయన అక్కడే ఉండి రైతురం బావుల్లో పరిస్థితి మనం చూసాం. అదే తపన, ప్రజల పట్ల విశ్వాసం, ప్రేమ అవన్నీ కూడా నిండుగా ఉన్నటువంటి మన లోకేష్ గారు మనకి మన మంగళగిరిలో ఉండటం అదృష్టం. ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడుతున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీరు కొంత నిర్లక్ష్యం అయినా సరే తర్వాత జరిగే పరిణామాలు మనం ఊహించలేం. అంతేగా మరి. చూశారు, ఆ బస్సు మొత్తం కూడా ధ్వంసం చేశారన్నారు. అది ఏ మాత్రం తేడా జరిగినా కూడా అక్కడ క్షణాల్లో జరిగిపోద్ది అంతా. ఆ కాంట్రాక్టర్ కూడా అలర్ట్ గా ఉండటం, వెంటనే తీసుకెళ్ళటం, మరి అది కూడా గొప్ప విషయం. మరి మీ అందరితో కూడా మీకు ధైర్యాన్ని చెప్పి, ఆ సమయంలో ఎవరున్నా కూడా చాలా ఇబ్బందులు, అసలు ఆందోళన ఊహించలేము మనం. మరి మాజీ ప్రధానమంత్రి భార్యే తగలబడి ఇంట్లో చనిపోయిందంటే అది ఊహించడానికి అటువంటి హింసాయుత వాతావరణం. అది మాకు లోకేష్ గారు కూడా వీడియో కాల్ మాట్లాడారు. అదే అందుకనే నేనే మాట్లాడాను. ఇది మీరు ఆందోళన చెందవాకండే, లోకేష్ గారి చొరవ. ఆయన నిజంగా ఇంతమంది మరి జీవితాలకు ఆనందం చేకూర్చినట్టు ఇవ్వాలి, మామూలు విషయం కాదు. ఆయనకి నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఈ విషయంలో మాత్రం. కరెక్ట్. మేము ఎంతో కష్టాలతో, చాలా ఆందోళనతో ఉన్న మాకు ధైర్యాన్ని ఇచ్చి, ఊరటిచ్చి, వీడియో కాల్ ద్వారా శ్రీ నారా లోకేష్ గారు మాతో మాట్లాడి మాకు ధైర్యాన్ని నింపి, ఆందోళన చెందవద్దని మాకు ధైర్యం చెప్పి, దానికి అనుగుణంగానే తగిన ఏర్పాట్లు చేసి మమ్మల్ని అందరినీ సురక్షితంగా మా సొంత ప్రదేశాలకు, మా సొంత ఊర్లకు పంపించినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.